సార్ బర్రెలు ఇస్తే, గొర్రెలు ఇస్తే, కుక్కలు ఇస్తే, బెడ్రూమ్లు ఇస్తే, బంగారు బిస్కెట్లు ఇస్తే సమానత్వం వస్తుందా? సామాజిక న్యాయం వస్తుందా? ఉపాధ్యాయ సంఘాలన్నీ ఏకమై హయ్యర్ ఎడ్యుకేషన్లో మా ప్రభుత్వ పాఠశాల బిడ్డలకి, వాడికి కాలేజ్ వద్దు, ప్రభుత్వ పాఠశాల వద్దు, ప్రభుత్వ కళాశాల వద్దు, కానీ ప్రభుత్వ ఐఐటి కావాలి, ప్రభుత్వ మెడికల్ కాలేజీ కావాలి, ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ కావాలి. 33 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్స్ ప్రొఫైల్స్ తీస్తే 29 జిల్లాల కలెక్టర్లందరూ కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు తప్ప నా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చిన వాళ్ళు లేరు. నిన్నటికి నిన్న వచ్చినటువంటి రిజల్ట్స్లో 62 మంది ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి క్వాలిఫై అయినటువంటి సివిల్ సర్వీస్ రిజల్ట్స్ తీస్తే 2 పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆకలేంటో అర్థమైన వాడికి, అవమానం ఏంటో అర్థమైన వాడికి, అసమానత ఏంటో అర్థమైన వాడికి, అణచివేత ఏంటో అర్థమైన వాడికి ఐఏఎస్ ఆఫీసర్ అయితే ఈ సమాజం యొక్క అవసరం ఏంటో, ఆపద ఏంటో, అవమానం ఏంటో వాడు అర్థం చేసుకొని సమాజం యొక్క చేయూత కోసం వాడు పనిచేయడానికి అవకాశం ఉండేది. ఇవాళ ఆ బిడ్డలు లేరు అక్కడ. ఇవాళ సంఘాలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభుత్వ పాఠశాల పిల్లలు మన బడిలో హిందీ చెప్తాం, తెలుగు చెప్తాం, సోషల్ చెప్తాం. ఏ కార్పొరేట్ కాలేజీలో, ఏ కార్పొరేట్ స్కూల్స్లో తెలుగు ఉండదు, హిందీ ఉండదు, సోషల్ ఉండదు. మొక్కుబడిగా ఎగ్జామ్ రాయిస్తారు. వాడికి 4 సబ్జెక్టులు ఉంటాయి. ఎందుకు వాడికి ఐఐటీలో వస్తుంది? ఎందుకు మెయిన్స్లో, అడ్వాన్స్లో వస్తాడు? ఎందుకు నీట్లో క్వాలిఫై అవుతారు? మనకు 6-7 సబ్జెక్టులు మనం బోధిస్తే వాడు కేవలం 4 మాత్రమే బోధిస్తాడు. వాడి టార్గెట్ 4. వాడి టార్గెట్ మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్. వాడికి 4th క్లాస్లో, 3rd క్లాస్లో ఐఐటి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? నాన్ అకాడమిక్ బుక్స్ ఎవడు పబ్లిష్ చేశాడు? మనకు ఎస్సీఆర్టీ డిజైన్ చేసిన టెక్స్ట్ బుక్ మినహా మనం వేరే టెక్స్ట్ బుక్ వెళ్ళం. అది మనకు నిబంధన, నియమం. అది మనం ప్రభుత్వం ముద్రించినటువంటి, ప్రభుత్వం సర్టిఫికెట్ కావాలి వాడికి, కానీ ప్రభుత్వం ముద్రించినటువంటి సర్టిఫికెట్ కావాలి తప్ప ప్రభుత్వం నిర్దేశించినటువంటి పాఠ్యపుస్తకాలను పక్కన పడేస్తారు వాళ్ళు. ఇదేంటని ప్రశ్నించిన వాళ్ళు లేరు. మన పిల్లలకి 29 మంది విద్యార్థులకు 10 GPA వస్తే ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి 4800 మంది విద్యార్థులకు 10 GPA వచ్చింది. ఆ ఇన్విజిలేషన్ చేసిందంతా కూడా మన ఉపాధ్యాయులే. ఎట్లా వస్తే వాళ్ళకి 4800 మంది విద్యార్థులకు 10 GPA ఎలా వస్తుంది? మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. బడిని బతికించుకోవాలనేటువంటి ఒక సదుద్దేశంతో జరుగుతున్న వందే మాతరం ఉద్యమం, బడుగు బిడ్డల జీవితానికి భరోసానిచ్చేటువంటిది వందే మాతరం ఉద్యమం.